ఆధార్ కు పాన్ కార్డు లింక్ చేసుకోవాలి, లేకపోతే ఖచ్చితంగా బంద్ చేస్తామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటి నుంచో చెప్తున్నది. ఖచ్చితంగా ఆ నిబంధన అమలు చేస్తారంట. మరి జనవరి 1 నుంచి ఏ ఆధార్ కార్డు పనిచేయదు. మరి ఆధార్ కార్డు పనిచేయకుంటే మరి ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ ఏదైనా అన్నీ ఆగుతాయి. మీ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆగుతాయి. రిజిస్ట్రేషన్ పోయినా రిజిస్ట్రేషన్ కాదు, బ్యాంకులో పోయి పైసలు తీద్దామైనా బ్యాంకులోకి వెళ్ళి పైసలు రావు, ఎలాంటి స్కీమ్లకైనా రావు. మరి ఏదైనా ఆధార్కు పాన్ కార్డు లింక్ ఉంటేనే పనిచేస్తే తప్ప లేకపోతే పనిచేసే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అయితే ఈ పాన్ కార్డుకు ఆధార్ కార్డుకు లింక్ చేయాల్సిందిగా కోరుతుంది కేంద్ర ప్రభుత్వం. మరి ఆ దిశగా చేసుకోవాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటున్నాము. ఈ అప్డేట్ మీకు అందించాలనే ఉద్దేశంగా ఈ వీడియోను చేసి దీంట్లో పెట్టడం జరుగుతుంది. మరి ఇదంతా మీకోసమే. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ ఆధార్ కూడా అప్డేట్ చేసుకోవాలని చెప్పి ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మరి కొందరు నెగ్లెక్ట్ చేసినట్టుగా మనకు కనబడుతుంది. మరి ఆ నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆధార్ను కూడా ఒక 9 ఏళ్ళు 10 ఏళ్ళ దాకా దాని తెరువు ఓనర్లు ఖచ్చితంగా బయోమెట్రికో లేకపోతే ఏదో ఒకటి సెల్ ఫోన్ అప్డేటో చేసుకోండి, లేదంటే ఆధార్ కూడా ఆపేస్తామని చెప్తున్నారు. ఒకవేళ అట్లాంటిది ఇట్లా జరిగితే మనం ప్రభుత్వాలు ఆ చర్య తీసుకుంటే మనం ఆధార్ కేంద్రాల చుట్టూ పాన్ కార్డులు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ రెండు పనిచేయకపోతే అసలు మనకు విలువనే లేదు. ఖచ్చితంగా వాటితోనే మన జీవితం ఆధారపడి ఉంది. అంతా మనకు ఒక రకంగా ఈ పనిచేయనాడు మనమంతా నిర్బంధంలోకి పోయినట్టే లెక్క అవుతుంది. ఖచ్చితంగా వీటిలను అప్డేట్ చేసుకుంటూ ఆధార్ కానీ పాన్ కానీ డేట్ ఆఫ్ బర్త్లు కానీ నేమ్ చేంజ్లు కానీ అన్నీ సరిగా ఉన్నాయా లేదా చూసుకుంటూ వాటికి లింక్ అయినాయా లేదా మీరు అబ్జర్వేషన్ చేసుకుంటూ, ఒకవేళ కాకుంటే వాటిని ఆధార్కు పాన్ కార్డు లింక్ చేసుకొని ఆధార్ అప్డేట్ లేకుంటే ఆధార్ అప్డేట్ చేసుకోండి, పాన్ కూడా అప్డేట్ లేకుంటే పాన్ అప్డేట్ చేసుకోండి. ఇవన్నీ చేసుకుంటే మీకు అన్ని కార్యక్రమాలు సజావుగా జరుగుతాయి. లేకపోతే జనవరి 1 నుంచి ఖచ్చితంగా బంద్ మొత్తమే ఆఫ్ చేస్తారంట. మరి ఈ అప్డేట్ మీకు అందించాలనే ఉద్దేశంతో చెప్తున్నాము. ఖచ్చితంగా ఆ దిశగా ముందడికి పోయి మీరంతా కష్టాల పాలు కాకుండా ముందుగా అలర్ట్ అయ్యి ఈ పనులు చేసుకుంటారని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్. మా ఛానల్ గిట్ట నచ్చితే, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కువ మందికి షేర్ చేయడం వల్ల ఈ వార్త ఎక్కువ మందికి తెలుస్తుంది. మరి ఖచ్చితంగా మీరు షేర్ చేస్తారని ఆశిస్తూ మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్ జై కిసాన్. ధన్యవాదాలు.